గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గోదాదేవి పాశురాలలో తిరుప్పావైలో 4వ పాశురానికి స్వాగతం. మనకు వైదికంగా ఆశీర్వచనం చేయాలి అంటే కాలో వర్షతు పర్జన్యః పృథివీ సస్యశ్యాలిని దేశోయం క్షోభరహితోయం ప్రాణినా సంతు నిర్భయాః అని దీవిస్తూ ఉంటారు. ఎందుకు ఇలాగా దీవించడము అంటే లోకాలన్నీ కూడా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది అని చెప్పి మనకు మన సనాతన ధర్మం చెబుతూ ఉంది. అదే భావనను గోదాదేవి ఇక్కడ 4వ పాశురంలో గోపికలతో సహా తెలుపుతూ ఉంది. అందరూ బాగుండాలి, చక్కగా వర్షాలు కురవాలి, అందరూ బాగుండాలి, దానివల్ల మేము మార్గశిర వ్రతాన్ని చక్కగా చేయాలి అని భావిస్తూ ఉన్న 4వ పాశురం ఇది. ஆழிமனை கண்ணா ஒந்து நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகுந்து கொடார்த்தேரி ஊழி முத்வலனுருவம் போல்மெய் கரத்து பாளியந்தோன்றுளை பரநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நிந்திதிரிந்து தாளாதே சாரங்க முத்தைத்த சரமளை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగళ్దేంలోరెంబావాయ్. ఈ 4వ పాశురంలో గోదాదేవి ఏమని అడుగుతోంది అంటే ఉదార స్వభావం కలిగి గంభీరుడైన పర్జన్యదేవుణ్ణి అంటే వరుణదేవుణ్ణి భక్తితో వేడుకుంటున్నారు గోపికలతో సహా ఇక్కడ ఆండాళ్ తల్లి. సముద్రంలోనికి చొచ్చి ఆ సముద్ర జలాన్నంతా త్రాగి ఆ తర్వాత గర్జించి విష్ణువు అంటే శ్రీమన్నారాయణుడి శరీరంలాగా ఆకాశమంతా నీలి రంగులో చల్లగా వ్యాపించి ఆ పద్మనాభుని సుందరమైన చేతుల్లో ఉన్న శంఖ చక్రాల్లాగా పెద్దగా ఉరిమి మెరవాలి అని, శ్రీమన్నారాయణ్ణి సారంగం అనే ధనువు నుంచి విడిచిన బాణవర్షంలాగా వర్షం కురవాలని, ఆ వర్షం చేత లోకమంతా సుఖపడాలి అని, అప్పుడు మేము ఆనందంగా మార్గశీర్ష స్నానం చేయాలి అని గోపికల కోరిక. ఇది పైకి కనిపించే ఒక భావన. అయితే పర్జన్యదేవుడి స్వభావం ఏమిటి అసలు? ఎవరి పర్జన్యదేవుడు అంటే పర్జన్యం అన్న మాటకు సంస్కృతంలో ఇంద్రుడు అని, విష్ణువు అని, వాసుదేవుడు అని, ఉరిమే మేఘమని ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. స్థితికారుడైన పరమాత్ముడెవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అంతేకాదు ఈ సృష్టికారకుడైన వాసుదేవ పరబ్రహ్మ స్వరూపమే పర్జన్యుడు. మేఘము గర్జిస్తేనే నీటిని అందిస్తుంది. ఒక బిడ్డను ప్రసవించాలంటే తల్లి ఎంత వేదన పడుతుంది. పురిటి నొప్పులు పడుతూ తల్లి చేసే ఆక్రందనలు వినడానికి కర్ణ కఠోరంగా ఉంటాయి. కానీ ఆ తల్లి ప్రసవించిన తర్వాత ఎంతో ఆనందపడుతుంది, తన బాధ అంతా మర్చిపోతుంది. అలాగే నిజానికి సముద్రంలో నుంచి జలాలు ఆవిరైపోయి వరుణదేవుడు స్వీకరిస్తున్నాడు కాబట్టే మనకు త్రాగడానికైనా వేరే ఏ పనికైనా పంటలకైనా కూడా మంచినీరు లభిస్తూ ఉంది. లేకపోతే ఒకసారి వర్షం పడి నీరు భూమికి చేరిన తర్వాత ఎన్ని రకాల కల్మషాలు కలిసిపోతాయి. మనం మళ్ళీ ఆ నీరు వాడుకోవడానికి పనికొచ్చేలాగా ఉండదు. ఇక సముద్రంలో అయితే అనంతమైన జలరాశి కనిపిస్తూ ఉంటుంది, కానీ తాగడానికి వాడుకోవడానికి పనికి రాకుండా ఉంటుంది. అదే నీటిని గ్రహించి శుద్ధి చేసి మేఘాలు అంతా అలముకొని ఒకచోట కాకుండా అన్ని ప్రదేశాల్లో కూడా చక్కగా వర్షించి పంటలు పండేలాగా లోకమంతా సుభిక్షగా చూస్తాయి. అంటే అందరికీ ఆనందం కలిగించగలిగిన ఉదారుడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముడే అని చెప్తున్నారు ఇక్కడ ఈ గోపికలు, అలాగే ఆండాళ్ తల్లి కూడా. ఆ తర్వాత అతన్ని దానగుణంలో సంకోచింపకయ్యా అంటున్నారు. నేను ఇంత కష్టపడి ఇవన్నీ శుద్ధి చేసుకుంటే నేను మీకోసం ఎందుకు
వర్ష రూపంలో ఇవ్వాలి, నేనే దాచుకుంటాను అని అనుకోకయ్యా, అందరూ బాగుండేలాగా వర్షించవయ్యా అని అడుగుతున్నారు. ఎందుకు అంటే దీనికి నిజానికి ప్రతీకగా ఏమని చెప్పుకోవచ్చు అంటే, అనంతమైన వేద విజ్ఞానము, భగవంతుడి గురించి తెలిపే ఎన్నెన్నో అద్భుతమైన గ్రంథాలు, ఇవన్నీ కూడా అగాధమైన సముద్రం లాంటివి. ఇవన్నీ చదవాలి, లేకపోతే వీటి లోతుపాతులు తెలుసుకోవాలి అంటే నాలాంటి సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కానే కాదు. అలాంటప్పుడు ఈ క్షారజలాన్ని మంచినీటిగా మార్చే శక్తి ఎవరికి ఎలా అయితే పర్జన్యుడికుందో, అలాగే పర్జన్యుడు లాంటి స్వభావం ఉన్న గురువులు తాము ఆ వేదాలను అన్నిటినీ చదువుకొని, గ్రంథాలను చదువుకొని, అందరికీ తేలికైన మాటల్లో అర్థమయ్యేలాగా వాటిని వివరిస్తూ ఉంటారు. ఇది ఆచార్య స్వభావము. వర్షించబోయే నల్లని మేఘం పరమాత్మ మనస్సుకు, ఆ తర్వాత శ్రీమన్నారాయణుడి రూపానికి జ్ఞానాన్ని అందించే ఆచార్యుడు ప్రతీక అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడి శరీరంలాగా నల్లగా వ్యాపించాలి అంటే ఈ మనసుకి, శరీరానికి ఆహ్లాదం కలిగించే రంగు నీలిరంగు, ఆకాశం రంగు. పరమాత్మ శరీరంలాగా ఎక్కువ నల్లబడితే, నల్లటి మేఘాలు వస్తేనే వర్షం పడుతుంది. వర్షం మాత్రం పడితే చాలదు కదా, ఆకాశంలో అన్ని చోట్లకు వ్యాపించి ఉన్న మేఘాలని చూస్తేనే ముందు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అలా మాకు జ్ఞానం లభిస్తుంది అన్న విషయం తెలియగానే మాకు ఆనందం కలుగుతోంది అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మేఘంలోని మెరుపుల శక్తే విద్యుత్. విద్యుత్తు అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని చోట్లకు ప్రసరిస్తుంది. పద్మనాభుడి చేతిలోని చక్రపు కాంతులే సమస్త ప్రపంచానికి వెలుగును ప్రసాదిస్తూ ఉన్నాయి. అందుకే సమస్త జీవుల కర్మలను నశింపజేసి జ్ఞానకాంతిని అందిస్తూ ప్రకాశిస్తున్నాయి. వానదేవుడి మెరుపు వెలుగులు గోపికలకు శ్రీమన్నారాయణుని చక్రం యొక్క కాంతులను దర్శింపచేస్తున్నట్లుగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ అంటున్నారు ఆండాళ్ తల్లి. అందుకే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అంటూ విష్ణుమూర్తికి ఉన్న ఆయుధాలలో ఆయుధమైన చక్రాయుధాన్ని స్తుతించారు. ఆ తర్వాత విష్ణు ఎడమ చేతిలోని శంఖంలాగా ఉరమాలి అని అడుగుతున్నారు. శ్రీమన్నారాయణుని చేతిలోని చక్రం పాంచజన్యం. పంచ ఇంద్రియాలను, ఇంద్రియ ప్రవృత్తులను కూడా తనలో కలుపుకొని మనస్సుకు, శరీరానికి ఆహ్లాదాన్ని అందించి మనల్ని భగవంతుడికి దగ్గరగా చేయగలిగిన శక్తి ఓంకారానికి ఉంది. ఆ ఓంకారనాదాన్ని కలిగించే శక్తి శంఖానిది. ఆ శంఖంలాగా మేఘం ఉరమాలి అని అంటున్నారు. శంఖధ్వనిని ప్రణవనాదంగా చెబుతూ ఉంటారు. వర్షించబోయే మేఘధ్వని ప్రణవనాదానికి సంకేతం. గోపికలు లోకానికి వర్షాన్ని కావాలని వాచ్యంగా, ఆంతరంతరంగా తమ ఇంద్రియ మోహాలను నశింపచేసే ప్రణవనాదాన్ని తమకు వినిపింపచేయమని ధ్వన్యాత్మకంగా, అంటే ధ్వని అంటే అంతర్లీనంగా ఉండే అర్థాన్ని ధ్వని అంటారు సంస్కృత సాహిత్యంలో. ధ్వన్యాత్మకంగాను కోరుతూ ఉన్నారు. ఇక్కడ వానదేవుణ్ణి పరమాత్మ స్వరూపంగా భావించారు. అందుకే ఇక్కడ మనకు ఈ స్వామి యొక్క శంఖాన్ గురించి కూడా విష్ణోన్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం దదాహం శరణం ప్రపద్యే అంటూ ఆ పాంచజన్యం యొక్క గొప్పదనాన్ని కూడా మనకు వర్ణించారు. ఆ తర్వాత లోకమంతా సుఖపడేలాగా శ్రీమన్నారాయణుడి వింటి నుండి విడిచిన బాణాలలాగా ఎడతెగక వర్షం కురవాలి అని అంటున్నారు. దీన్ని సారంగం అంటే సా అంటే శబ్దం, రంగం అంటే ఆనందం అని కూడా అర్థం ఉంది. అంటే
తన ద్వారా ఈ ధనుష్టంకారం శబ్దం వల్లే బ్రహ్మానందం ప్రాప్తమవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే స్వామి ధనుష్టంకారం ఎప్పుడు చేస్తాడు? దుర్జనులను నిర్జించడానికి, మంచి వాళ్ళను కాపాడడానికి ధనుష్టంకారం చేస్తాడు. కాబట్టి అది ఆనందకరమైన ధ్వని అని అంటున్నారు. మనిషి శరీరం కూడా ఒక ధనుస్సు అని, కనుబొమ్మలు వింటి వంపులని, వెన్నుపాముతో కలిపి నారి సంధించి బ్రహ్మం అనే లక్ష్యం వైపు బాణాన్ని సంధించాలి అని, అందుకే అలా చేసే మాసం కాబట్టే ఇది ధనుర్మాసం అని, అదే సారంగధను పొందించే ఆనందమని, అలా ఎప్పుడైతే సారంగం నుంచి బోలెడు బాణవర్షం ఎలా కురుస్తుందో దుర్జనులపైన, అలాగా ఇక్కడ అందరినీ కాపాడడం కోసం, లోకమంతా పచ్చగా చల్లగా ఉండేలా చూడడం కోసం చక్కటి వర్షం కురవాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇలాగా లోకమంతా సుఖపడేలాగా వర్షం కోరుకోవాలి? ఎక్కడో ఒక చోట పడితే చాలదా? తామున్న చోట పడితే చాలదా అంటే, అందరూ బాగుంటేనే మేము బాగుంటాము, నలుగురితో కలిసి బ్రతకాలి, నలుగురు కోసం చేసే మంచి పని యజ్ఞం లాంటిది అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. లోక కళ్యాణం కోసం తప్పించే మహర్షులకు ప్రతీకలు మన గోపికలు. ఆ తరువాత అంతేకాకుండా జీవి ఆనందానికి వర్షదేవుడు ఎలా కారణమవుతున్నాడో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవం అని చెప్పారు ఆ జగదాచార్యుడు. అన్నం వలన ప్రాణులు, మేఘం వలన అన్నము, యజ్ఞం వలన మేఘాలు, సత్కర్మల వలన యజ్ఞము కలుగుతున్నాయి అని చెప్పారు. యజ్ఞకర్మ అంటే సత్కర్మ, సత్కర్మ అంటే మంచి పని, మంచి భావన. మరి మంచి అంటే ఏమిటి అంటే స్వార్థరైన కర్మ, ఇతరుల కోసం తాను కష్టపడేదే నిస్వార్థ గుణం. అందుకే మనకు సంస్కృత సుభాషితకారులు కూడా ఏమని చెప్పారు? లోకంలో అంతా స్వార్థమే ఉంది, అంతా దుర్మార్గమే ఉంది అని అనుకుంటూ ఉంటాం, కానీ పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ సతాం విభూతయ అని చెప్పారు. అంటే ఎన్నో రకాల అమృతోపమానమైన పండ్లు ఇచ్చే చెట్లు, అబ్బబ్బే మీరెవరూ తీసుకోకండి, మా పండ్లు మేమే తింటాము అని అనవు. పరులకు, వేరే వాళ్లకు ఉపకారం చేయడం కోసమే, పక్షులు, జంతువులు, మనుషులు తినడం కోసమనే వృక్షాలు పండ్లనిస్తాయి. అలాగే తీయటి నీరు కలిగిన నదులన్నీ మీరెవరూ ముట్టుకోకండి, మా నదుల్లో నీళ్లు మేమే తాగుతాము అని అనవు. వేరే వాళ్ళ కోసమని ఆ నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే చక్కగా ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న పాలు ఇచ్చే ఆవులు కూడా మేమే ఉంచుకుంటాము, మీకు ఇవ్వము, లేకపోతే మా పిల్లలు, మా లేగదూడల కోసమే మీకు ఇవ్వము అని అనము. అందరికీ ఉపయోగపడడం కోసమే పాలిస్తాయి. పరోపకారాయ సతాం విభూతయ. భగవంతుడు మనకి ఏదన్నా ఒక మంచి విభూతి ఇచ్చాడు అంటే దాన్ని పరుల కొరకే ఉపయోగించాలి, అందరి మంచి కోసం ఉపయోగించాలి అని చెప్పి, అలా నలుగురికి మేలు చేస్తేనే మనకు ఒక మేలు దక్కుతుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అసలు ఎందుకు పుణ్యం చేయాలి అని అంటే, మనకు 18 పురాణాలు, ఉపపురాణాలు, మహాభారతం లాంటి పంచమ వేదము, ఆ తర్వాత భాగవతం లాంటి భక్తి ముద్ద, ఇలా ఎన్నో మన లోకానికి అందించిన మహానుభావుడు వ్యాస మహర్షుల వారు ఇవన్నీ కూడా, ఈ గ్రంథాలన్నిటి సారం కూడా చాలా తేలిగ్గా చెప్తాను అని ఒక శ్లోకంలో చెప్పారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమని తేల్చిపడేశారు. ఏంటి అంటే, ఒక శ్లోకంలో 2 పాదాలు ఉంటాయి అనుకుంటే, శ్లోకార్థేన ప్రవక్ష్యామి, నాకు పూర్తిగా ఒక శ్లోకం కూడా అక్కర్లేదు, శ్లోకార్థేన సగం శ్లోకం చాలు. యదుక్తం గ్రంథకోటిభిః, ఇన్ని కోట్ల గ్రంథాలన్నీ ఏం చెబుతున్నాయి అనే దాని సారం చెప్పేస్తాను. పరోపకారః పుణ్యాయ, వేరే వాళ్లకు సాయం చేసేవాళ్లే పుణ్యవంతులు. పాపాయ పరపీడనం, ఇతరులను పీడించే వాళ్ళే పాపాత్ములు. ఇంతే, ఈ గ్రంథాల సారమంతా ఇంతే అని చెప్పారు. ఇది
ఆ మహానుభావుడు చెప్తే ఇక్కడ తన ఆచరణలో భూలకల్లి ఆమెతో పాటు ఉన్నవారు తమ ఆచరణలో చేసి చూపించారు. ఎంత పరోపకారం చేస్తున్నారు, ఎలా చెయ్యాలి, వర్షం పడి అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి అని చెప్పి ఎంతో అద్భుతంగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ అలా అందరూ బాగుండి లోకమంతా సస్యశ్యామలమైనప్పుడు మేము కూడా చక్కగా స్నానం చేసి ఈ మార్గళి మాసంలో స్నానం చేసి హాయిగా ఉంటాము, అందరూ బాగుంటే మేము కూడా బాగుంటాము అని చెప్పి ఆ స్వామిని చక్కగా శ్లోకంతో స్తుతించారు. ఇలా ఇక్కడ మనకు ఈ అస్త్రం గురించి కూడా యజ్వానినాద శ్రవణాత్ సురాణం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాస నిబాణవర్షైః సాంగం సదాహం శరణం ప్రపద్యే అంటూ ఆ స్వామి చేతిలోని ఆయుధాల్లో పంచాయుధ స్తోత్రంలో ఈ 3 ఆయుధాల గురించి కూడా స్తుతించారు ఆదిశంకరులు. ఇలా నిజానికి భగవంతుడి చేతిలో ఉండే ఆయుధాలు కూడా లోకోపకారం కోసం ఉంటాయి, తన భక్తులను మంచి వాళ్లను కాపాడుకోవడానికే ఉంటాయి. వాటి ఉపయోగం ఎలా జరగాలి, లోకమంతా ఎలా చల్లగా ఉండాలి అనేది మాతృస్వరూపిణిగా ఆండాళ్ అమ్మవారు అలాగే ఎప్పుడూ కూడా మనసులో మాతృత్వాన్నే అనుభవిస్తూ ఉన్న గోపికలు అంటే అమ్మవారితో పాటు ఉన్న ఆ ఊర్లో ఆ మార్గళి వ్రతం చేసుకోవాలనుకున్న ఆడపిల్లలంతా కూడా అదే భావనతో ఉండి లోకానికి చాటి చెప్పిన అద్భుతమైన పాశ్రం ఇది. మరలా కలుసుకుందాం. స్వస్తి.